अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़िहनी फ़िद्दीन आमीन। अस्सलाम वालेकुम అందరూ ఈరోజు జుమ్మా కనుక అల్హమ్దులిల్లా జుమ్మా నమాజ్లో జుమ్మా ప్రసంగాలలో జుమ్మా ఖుత్బాలలో అలియాస్ అల్హమ్దులిల్లా చాలా బాగా బిజీగా ఉంటారు అల్హమ్దులిల్లా. సో అందుకని ఈరోజు నేను ఎక్కువ మీ యొక్క సమయాన్ని తీసుకోవాలని కూడా నేను గ్రహించడం లేదు. సో ఒక 10 నిమిషాల లోపలే నా యొక్క ప్రసంగాన్ని పూర్తి చేస్తాను ఇన్షాల్లా. తప్పకుండా మీరు అందరూ వినే ప్రయత్నం చేయండి. ఒక హదీస్ అన్నమాట మీ ముందుంచుతాను, ఇన్షాల్లా వినే ప్రయత్నం చేయండి, సరేనా? ఉదయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు తెలిపారన్నమాట. జుమా రోజున ఇమాం వేదికనెక్కి ప్రసంగిస్తుండగా, జుమా రోజున ఇమాం ఖుత్బా ఇస్తుండగా ఏ వ్యక్తి అయితే మాట్లాడతాడో అతడు వీపుపై పుస్తకాలు మోస్తున్న గాడిద లాంటి వాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమని చెప్పబడింది? ప్రసంగం అనేది జుమ్మా ఖుత్బా ఇస్తుంటే మనం మధ్యలో మాట్లాడకూడదు. ఒకవేళ అతడు మాట్లాడితే అతడు ఎలాంటి వాడు అని చెప్పేసి ఇక్కడ పోలుస్తున్నారు ప్రవక్త గారు. అతడు వీపుపై పుస్తకాలు మోస్తున్న గాడిద లాంటి వాడు అని చెప్పేసి పోలుస్తున్నాడు. ఒకవేళ ఒకడు మాట్లాడుతున్నాడు, పక్కన ఇంకొకటి ఉంటారు కదా, ఏ మాట్లాడకూడదు అని చెప్పడం కూడా తప్పే. అతన్ని ఉద్దేశించి నిశ్శబ్దంగా ఉండు మాట్లాడకు, సైలెంట్గా జుమ్మా ఖుత్బా విను అని చెప్పేసి చెప్పడం కూడా అక్కడ జుమ్మా యొక్క ఫలితం అతనికి వృధా అయిపోయిందనమాట. ఎవరైతే మధ్యలో జుమ్మా ప్రసంగం ఇస్తుండగా మధ్యలో మాట్లాడిన వాడు యొక్క జుమ్మా ఫలితం వృధా అయిపోయింది. అలా మాట్లాడకూడదు బాబు, మీరు సైలెంట్గా వినాలి జుమ్మా ప్రసంగం అని చెప్తున్న వారి యొక్క జుమ్మా ప్రసంగం యొక్క అది జుమ్మా యొక్క ఖుత్బా యొక్క లాభం కూడా ఆ పుణ్యం కూడా వృధా అయిపోయింది అనమాట. ఈ హదీసు సహీహైన్లో చెప్పబడిన హదీస్ అన్నమాట. అర్థమవుతుందా? హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా హదీసుకు తఫ్సీలు వంటిది అనమాట ఈ హదీసు. అంటే ఇందులో ఇమాం జుమా ప్రసంగం చేస్తుండగా నిశ్శబ్దంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా సరే నిశ్శబ్దంగా ఉండలేకపోతే నువ్వు నిశ్శబ్దంగా ఉండని చెప్పడం కూడా వ్యర్థమే. అలా చెప్పడం వల్ల ఏమైపోతుంది? వారి యొక్క జుమ్మా ప్రసంగం అంటే జుమ్మా ఖుత్బా వినే యొక్క పుణ్యం, ఆ రోజు జుమ్మా నమాజ్ యొక్క ఆ రోజు ఆయన వచ్చి అదే జుమ్మా ఖుత్బా వింటే ఎంత పుణ్యమో, ఆ రోజు జుమ్మా నమాజ్ చేస్తే ఎంత పుణ్యమో, ఆ యొక్క బెనిఫిట్స్, ఆ యొక్క లాభాలు మొత్తం, ఆ యొక్క పుణ్యాలు మొత్తం వారికి వృధా అయిపోయినట్లే అని చెప్పేసి ఈ హదీస్ ద్వారా మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నారు. అల్హమ్దులిల్లా. అంటే ఈ యొక్క హదీస్ యొక్క సారాంశం ఏమిటి ఇప్పుడు గ్రహిద్దాం మనం. శుక్రవారం ప్రసంగాన్ని ఎంతో నిశ్శబ్దంగా ఏకాగ్రతతో వినాలని, ఆ సమయంలో మనిషి యొక్క ఆలోచనలకు అలజడి గలాట ఏది జరగకూడదు అనమాట. ఫోకస్ మొత్తం మన యొక్క ఫోకస్ ఎలా ఉండాలి? జుమ్మా రోజున జుమ్మా ఖుత్బా ఇచ్చే ఆ యొక్క ప్రసంగం మీద, ఆ యొక్క ఖుత్బా మీద ఉండాలి. ఆయన ఏం చెప్తున్నారు, మనం ఏం గ్రహించాలి, దానివల్ల మనం ఏం తెలుసుకున్నాం. ఏదో చెప్తున్నారు కదా గమ్మున వినాలని చెప్పారు కదా, గమ్మున వింటున్నామని కాదు. అక్కడ జుమ్మా ప్రసంగం ఇచ్చే ఇమాం యొక్క మాటలను మనం గ్రహించాలి. అక్కడికి వెళ్ళి ఎలాంటి వెకిలి చేష్టలు చేయకూడదు. ఒకడు ఏదో వాగుతుంటారే నువ్వు నోరు మూసుకోరా బాబు అని చెప్పడం కూడా తప్పే. అర్థమవుతుందా? కొంతమంది ఉంటారు గోడలకు ఆనుకొని పట్టుకుంటూ ఉంటారు, చల్లగా ఫ్యాన్ గాలి అల్హమ్దులిల్లా చల్లగా, వెనుక ఏమో వీపుకి గోడకి వీపానిచ్చి వాళ్ళు ఏం చేస్తారు? పడుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు
చేపలకి ఎన్ని దారాలునే లెక్క పెడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఫ్యాన్ యొక్క మస్జిద్లో ఉన్న ఫ్యాన్ యొక్క డిజైన్లు చూస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఆ టోపీలో ఒక డిజైన్లు, చొక్కాల యొక్క డిజైన్లు. అంటే వారి యొక్క ఆసక్తి ఎలా ఉంటుంది అంటే ప్రసంగం మీద ఉండదు, వేషధారణ మీద, మనుషుల యొక్క వేషధారణ మీద ఉంటుంది. లేదా వెళ్ళి చల్లగా ఏదైనా వాతావరణం అనిపిస్తే పడుకోవడం మీద ఉంటుంది. లేదా మనం ఆ జుమ్మా ప్రసంగం వింటూ ఏదైనా సరే అక్కడ దారి మీద కనిపించింది అనుకోండి, ఆ దారిని లాగిన కూడా అక్కడ జుమ్మా ప్రసంగం యొక్క పుణ్యకార్యం మనం కోల్పోయినట్లే. సో ఎంతో భక్తితోటి, భయభక్తులతోటి అల్హమ్దులిల్లా అల్లా సుబ్హానహు తఆలా ఇచ్చే పుణ్యం కోసం మనం ఆశిస్తూ అల్హమ్దులిల్లా అక్కడ ఇమాం చెప్పే ఒక విషయాల మీద గ్రహించి నిష్టగా మనం ఏం చేయాలి, నమాజ్ చేసుకొని జుమ్మా ప్రసంగం విని నమాజ్ చేసుకుని అల్హమ్దులిల్లా ఇంటికి తిరిగి రావాలి. ఈ విధంగా ప్రశాంతతను, జుమ్మా రోజు ప్రశాంతతను, జుమ్మా యొక్క ప్రసంగం యొక్క ప్రశాంతతను దూరం చేసే యొక్క ఎటువంటి చేష్టలు అక్కడ చేయకూడదు. ఆ యొక్క ధ్యాస అంతా, మన ధ్యాస అంతా ఎలా ఉండాలి ఆ సమయంలో ప్రజలకు ధ్యాస అంతా ఎలా ఉండాలి అంటే ఆ వక్త చెప్పే మాటలపై ఉండాలి. అప్పుడే మనసును పూర్తిగా లగ్నం చేసి వింటేనే అది మన యొక్క హృదయ కవటాలకు చేరుతుంది. మనకు కొంచెం అర్థమవుతుంది అనమాట. ఒక ఇమాం గారు ఈ రోజు ఈ విషయం తెలిపారు, అల్హమ్దులిల్లా నేను ఇమాం ద్వారా, అల్లా యొక్క కరుణ ద్వారా నేను ఈ విషయం నేను తెలుసుకున్నాను ఈ జుమ్మా రోజున. అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అది సవరించుకోవాలి. అర్థమవుతుందా? అది విషయం. అల్హమ్దులిల్లా ఈ రోజు ఒక హదీస్ మీకు తెలిపాను. అల్హమ్దులిల్లా ఈ హదీస్ని అందరూ గ్రహించి వింటారని ఆశిస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.